దేవుడు మనల్ని క్షేమంగా కాపాడి జూలై నెలలో దేవుడు మనల్ని ఉంచారు. దగ్గరగా ఈ సంవత్సరంలో 6 నెలలు అయిపోయాయి. 7వ నెలలో దేవుడు మనల్ని క్షేమంగా దేవుడు ఉంచాడు. వాక్యాన్ని చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం. అందరం కలిసి నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము కొన్ని వచనాలను మనం కలిసి చదువుకుందామండి. 8 వచనాలు మనం మార్చి చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు మనం మార్చి చదువుకుందాం. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిస్లేపు మాసమున నేను షుషాను కోటలో ఉండగా మూడవ వచనం, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఐదవ వచనం, ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నువ్వు నిర్ణయించిన ఆజ్ఞలను కట్టడులనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. ఒకడైన మోషేతో నువ్వు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకొని అదే అపరాధం చేసిన ఎడల జనుల్లోనికి మిమ్మల్ని చెదరగొట్టదును. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాలను సిద్ధం చేసుకుందాం. మహోన్నతుడు అయిన సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఎదుట సాగిలపడడానికి కూడా సమీపించడానికి కూడా యోగ్యత లేనివారం, ప్రభువైన యేసుక్రీస్తు నందు మీరు మాకు అనుగ్రహించిన భాగ్యం ఎంత గొప్పది. మీ సంఘంలో మమ్మల్ని చేర్చారు, మీతో సహవాసం ఇచ్చారు. ప్రభువా, ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన ఒక అద్భుతమైన సంఘటన ద్వారా మిమ్మల్ని ఆరాధించడానికి మాకు సహాయం చేశారు. ప్రభువా, తిరిగి మీ వాక్యాన్ని ధ్యానించినై ఉండగా మాతో మీరు మాట్లాడి యోగ్యమైన రీతిలో నాయన మీరు అంగీకరించే రీతిలో ప్రభు బలలో చేయవేయడానికి సహాయం చేయమని మీ మీద ఆధారపడుతూ మమ్మల్ని మేము బహుగా తగ్గించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి దివ్యమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము మా తండ్రి. ఆమెన్. చాలా సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి సినిమా పాటలు పాడుతూ ఉండేవాడు. అతడు దాన్ని బట్టి మంచి పేరును సంపాదించుకున్నాడు, డబ్బులను సంపాదించుకున్నాడు. అతనికి చాలామంది అతన్ని వెంబడించే ఫ్యాన్స్ కూడా అతనికి ఏర్పాటు అయ్యారు. కానీ తన జీవితంలో ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అతడు అంగీకరించాడు. యేసు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించాడు. తను అంగీకరించిన తర్వాత సినిమా పాటలు పాడడం మానివేశాడు. తర్వాత దాని ద్వారా వచ్చే డబ్బును కూడా తను ఆశించలేదు. ఇలా మార్పు చెందిన తర్వాత
మార్పు చెందిన తర్వాత ఖాళీగా ఉండేవాడు. అప్పుడు దాకా పాటల్లోనూ తర్వాత వాటిని రికార్డ్ చేసే విషయంలోనూ చాలా బిజీగా ఉండేవాడు. కానీ మారిపోయిన తర్వాత తన సమయం అంతా ఖాళీగా కనిపిస్తూ ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అర్థం కాని పరిస్థితుల్లో ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. ప్రభువా, నేను నీకు సాక్షిగా ఉండాలి అని ఒక చిన్న ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. ఏమండి, రక్షణ పొందిన తర్వాత ప్రతి వ్యక్తి సాక్షిగా ఉండాలి. ప్రతి వ్యక్తి సాక్షిగా ఉండాలి. మేము యూత్ మీటింగ్లో పిల్లలతో చెప్తున్నాం, నువ్వు బ్యాప్టిజం తీసుకుంటే, రక్షణ తీర్మానం పొందితే నువ్వు సాక్ష్యాన్ని చెప్పాలి అనేది వారికి చెప్తా ఉన్నాం అన్నమాట మేము. అలాగే ఈ వ్యక్తి కూడా సాక్షిగా ఉండాలనుకున్నాడు. ఒక రోజున తను విమానంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు విమానంలో పనిచేసే ఎయిర్ హోస్ట్ తన దగ్గరికి వచ్చినప్పుడు తనను చూసి తనతో మాట్లాడుతూ ఉంది, ఇతడు తనతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉన్న సమయంలో, అమ్మ నువ్వేంటో కొంచెం దుఃఖంలో ఉన్నట్టున్నావు కదా అన్నాడు. అనగానే ఆ విమానంలో పనిచేసే తనంది, అవునండి నేను దుఃఖంలో ఉన్నాను. అయితే ఒక పని చేస్తావా, నేను యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత కొన్ని పాటలు రాసి రికార్డ్ చేశాను, కానీ ఎవరికి ఇవ్వాలో తెలియదు, ఎవరికి ఇస్తే తీసుకుంటారో తెలియదు, కానీ నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. ఉందండి మీ దగ్గర అంటే ఉంది అని చెప్పి తనకిచ్చింది. ఆ రికార్డ్ చేసిన ఆ పాటను ఆ వ్యక్తి తనకిచ్చాడు. ఇచ్చిన తర్వాత వీళ్ళిద్దరు ఇంకా మరలా ఎప్పుడు కలవలేదు, ఇక జీవితంలో ఎప్పుడు కూడా కలవలేదు. ఆ పాటను విన్న తర్వాత ఆవిడకి కొంత పీస్ వచ్చింది, సమాధానం వచ్చింది, కొంత ఆదరణ దొరికింది. నిజమే కదా, కొన్నిసార్లు మన పాటల పుస్తకంలో నుంచి ఒక పాట పాడుకున్నా కొంచెం పీస్ అనిపిస్తుంది. am I right? మీరు ఎప్పుడైనా అలా పాడారా? దెన్ యూ గెట్ పీస్, మనకి సమాధానం అనిపిస్తుంది. అలా ఆదరణ పొందుకుంది. ఇద్దరు మరలా ఎప్పుడు లైఫ్లో కలుసుకోలేదు. ఒక రోజున ఆ ఫ్లైట్లో బిల్లీ గ్రహం గారి యొక్క క్రూసేడ్లో పాటలు పాడడానికి ఇన్ఛార్జ్గా ఉండే ఆయన ఆ ఫ్లైట్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేస్తూ ఉంటే ఎవరైతే సీడీ విని ఆదరణ పొందిందో ఆ వ్యక్తి, ఆవిడ ఏం చేసింది అంటే అతని దగ్గరకు వచ్చి పరిచయం చేసుకుంది. మీరు ఏం చేస్తారంటే, నేను ఇలా బిల్లీ గ్రహం గారి యొక్క మీటింగ్స్లో ఎక్కడ జరిగినా ఆ పాటల కార్యక్రమాన్ని అంతా నేను చూస్తానమ్మా అని చెప్పాడు. చెప్పగానే, అవునండి నేను ఒక పేరు చెప్తాను, అతను మీకు తెలుసా, మీరు పాటల గురించి తెలుసా అంటున్నారు కదా, ఒక పేరు చెప్పింది. ఇతను మీకు తెలుసా అంటే, నాకు తెలియదమ్మా ఈ పేరు, ఎప్పుడు వినలేదమ్మా ఈ పేరు అని అన్నాడు. అయినా ప్రాబ్లం లేదండి, ఆయన చాలా చక్కగా పాడతాడు, బాగా పాడతాడు, అర్థవంతంగా ఉంటాయి, నా దగ్గర సీడీ ఉంది, మీకు ఇమ్మంటారా అంది. అనగానే తనకి ఇచ్చాడు కదా, అప్పుడు సీడీ ఒకటి ఇచ్చాడు కదా రికార్డ్ చేసింది, అది ఈ బిల్లీ గ్రహం గారు క్రూసైడ్లో ఇన్ఛార్జ్గా ఉన్న వ్యక్తికి ఇచ్చాను. వినగానే ఆయన వాయిస్ బాగుంది, ఆయన పాటల్లో భావం బాగుంది. వెంటనే అతను కాల్ చేసి ఆ వ్యక్తికి కాల్ చేసి ఇలా అడిగాడంట, ఇలా బిల్లీ గ్రహం గారి యొక్క మీటింగ్స్ ఒక చోట జరగబోతా ఉన్నాయి, నువ్వు వచ్చి పాడుతావా అని అడిగాడంట. పాడుతావా అంటే ఆయన అన్నాడంట, నేను చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నానండి, దేవునికి సాక్షిగా ఉండాలి అని, తప్పకుండా వచ్చి పాడతానండి అని అన్నాడు. అతడు మొదట పాడిన ఆ క్రూసైడ్లో దగ్గరగా 20,000 నుంచి 30,000 మంది ఉన్నారట. దేవుడు ఒక వ్యక్తిని ఉపయోగించుకోవాలనుకుంటే, నేను దేవుని చేతిలో ఉపయోగించబడాలి, వాడబడాలి అనే డిజైర్ నీకుంటే చాలు, దేవుడు ఎలా నిలవబెట్టుకుంటాడో మనకి అర్థం కాదు. ఇక్కడ నెహెమ్యా గ్రంథంలో కూడా ఒక వ్యక్తే, నెహెమ్యా గ్రంథంలో కూడా ఒక వ్యక్తే ఎక్కడో యెరూషలేముకు దూరంగా ఉన్నాడు. ఈయన యెరూషలేములో ఉన్న దేవుని మందిరానికి ఎంతో దూరంగా ఉన్నాడు. ఈయన యెరూషలేములో 2వ మందిరం కట్టడంలో, జెరుబ్బాబేలును బలిపీఠం కట్టడంలో వాడుకుంటే, ఎజ్రాని వాక్యం చెప్పడంలో వాడుకుంటే, ఆ యెరూషలేము యొక్క కోట గోడలు కట్టడానికి దేవుడు నెహెమ్యాని ఏర్పాటు చేసుకున్నాడు ఒక్కడే. ఏమండి, అక్కడ ఉన్న వారిలో మరి దేవుడు ఎందుకు ఎంచుకోలేదో మనకు తెలియదు,
నెహెమ్యాని మాత్రం దేవుడు ఆ పనికి ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూడగలుగుతాం. దేవుడు ఆ పనికి ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూడగలుగుతాం. నేను ఈ ఉదయకాల సమయంలో ప్రోత్సాహకరంగా ఉండడానికి నేను చెప్పాలనుకున్న ఒక మాట ఏంటంటే, నువ్వు దేవుని కొరకు సాక్షిగా ఉండాలి అనే సిన్సియర్ డిజైర్ తప్పకుండా దేవుని కొరకు సాక్షిగా నేను నిలవబెడుతుంది. నెహెమ్యా ప్యాలెస్లో ఉన్నాడు, అంటే గొప్ప ఆధిక్యత కలిగిన స్థలంలో ఉన్నాడు. కానీ తన హృదయంలో ఇంకా ఆధిక్యత కలిగిన దేవుడు ఉన్నాడు. ఇంకా తన జీవితంలో ప్రముఖమైన స్థానాన్ని దేవునికి ఇచ్చాడు. నెహెమ్యా యెరూషలేముకు దూరంగా ఉన్నాడు, దేవునికి దగ్గరగా ఉన్నాడు. యెరూషలేముకి, దేవుని మందిరానికి దూరంగానే ఉన్నాడు, కానీ దేవునికి కనెక్ట్ అయి ఉన్నాడు. ఏమండి, నెహెమ్యా యాజకుడేమి కాదు, నెహెమ్యా ప్రవక్త ఏమీ కాదు, నెహెమ్యా మిలిటరీ లీడర్ కూడా ఏమీ కాదు. నెహెమ్యా గురించి ఇవ్వబడిన ఒక సింపుల్ ఇంట్రడక్షన్ బైబిల్ మనకి ఇచ్చేదంటే, కప్ బేరర్, రాజుకి గిన్నె అందించేవాడు. దేవుడు యెరూషలేము కోట గోడలు కట్టడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? రాజుకు గిన్నె అందించే ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నెహెమ్యా యొక్క జీవితంలో నుంచి ఈ యొక్క ఉదయకాల సమయంలో 4 విషయాలు మనం కలిసి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. 4 విషయాలు మనం కలిసి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి విషయాన్ని మనం చదువుకుందాం. రండి, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము అందరం కలిసి ఈ మాటను చదువుదాం. 4వ వచనం ఏమని రాయబడింది చూడండి. 1వ అధ్యాయము 4వ వచనం చదువుదామా. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందులు దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. మొదటిది నెహెమ్యా యొక్క జీవితంలో ప్రేయర్ లైఫ్. ఏమండి, నెహెమ్యా గ్రంథంలో 13 అధ్యాయాలు ఉన్నాయి. 11 సార్లు నెహెమ్యా ప్రార్థన చేసినట్లు రాయబడింది. 13 అధ్యాయాలలో 11 సార్లు నెహెమ్యా ప్రార్థన చేసినట్లు మనకి ఖచ్చితంగా కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా బుక్ స్టడీ చేసినప్పుడు నెహెమ్యా చేసిన మొదటి ప్రార్థన ఏంటి, నెహెమ్యా చేసిన రెండవ ప్రార్థన ఏంటి, అలా మీరు పెట్టుకుంటూ వస్తే మోర్ దెన్ 10 కంటే ఎక్కువ 11 సార్లు మనకి అక్కడ ప్రారంభమవుతుంది. ఈ మాట మన జీవితాలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా కూడా నేను మీతో చెప్తా ఉన్నాను. నెహెమ్యా తన పనిని ప్రార్థనతో ప్రారంభించాడు. నెహెమ్యా తన పనిని ప్రార్థనతో కొనసాగించాడు. నెహెమ్యా తన పనిని ప్రార్థనతో ముగించాడు. విశ్వాసిగా నీవు నేను ప్రార్థనతో ప్రారంభించి ఉండొచ్చు, ఖచ్చితంగా, నో డౌట్ ఎట్ ఆల్, దాంట్లో సందేహం ఏమి లేదు. కానీ ప్రార్థనతో కొనసాగించడంలో ఆగిపోయావేమో. నీ జీవితంలో ఛాలెంజెస్ ఎదురవుతూ ఉంటే, నీ జీవితంలో కష్టమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటే, నువ్వు ప్రారంభించిన ప్రార్థనను కొనసాగడంలో ఆగిపోయావేమో. చూడండి, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో నెహెమ్యా ప్రార్థన చేశాడని రాయబడింది కదా. నెహెమ్యా గ్రంథం చివరి అధ్యాయము చివరి వచనాన్ని చదవండి ఒకసారి. నెహెమ్యా గ్రంథము చివరి అధ్యాయము చివరి వచనాన్ని చదవండి. ఇక్కడ ఏమని రాయబడిందో చివరి మాటలు చదువుదాం. అంత అవసరం లేదు, కానీ చివరి నా దేవా అనే దగ్గర నుంచి చదువుదాం. 31వ వచనం, 13వ అధ్యాయం 31వ వచనం చదువుదామా. నా దేవా, మేలుకై నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము. ప్రార్థన చేస్తున్నాడా లేదా ఇక్కడ? దేవుణ్ణి అడుగుతున్నాడా లేదా ఇక్కడ? చెప్పాలి. ప్రార్థన చేస్తున్నాడా? దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడా? నెహెమ్యా గ్రంథం ప్రార్థనతో ప్రారంభించబడింది. నెహెమ్యా గ్రంథం దేంతో ముగించబడింది? నేను ఈ ఉదయకాల సమయంలో దేవుడు నా మనస్సులో పెట్టిన ఒక మాట, ఒక తలంపు ఏంటంటే, విశ్వాసి యొక్క జీవితంలో ప్రార్థన అతని యొక్క లైఫ్ స్టైల్ అవ్వాలి. విశ్వాసి యొక్క జీవితంలో ప్రార్థన అంతర్భాగమై ఉండాలి. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారిలో మీ ఆత్మీయమైన జీవితం గురించి తెలుసుకోవాలనుకోండి,
ఎవరైనా మీ ఎదుకు వచ్చి నీ ప్రార్థనా జీవితం ఏంటో చెప్పు, నీ ఆత్మీయమైన జీవితం ఏంటో నేను చెప్తాను అంటే మనకి అర్థమైపోతుంది. యాకోబు రాసిన పత్రికలో అక్కడ పౌలు ఆ మాటను అక్కడ యాకోబు రాసిన పత్రికలో మనం జాగ్రత్తగా గమనిస్తే యాకోబు చెప్తూ ఉన్న మాటను మీరు అడుగకనే చెప్పండి, మీరు అడుగకనే. నాకు ఆ మాటను తీసుకున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే, చాలాసార్లు దేవుని దగ్గరికి వెళ్ళి అడగవలసిన పరిస్థితుల్లో, అడగవలసిన ఆ విధానంలో కూడా, లేకపోతే అడగవలసినవి కూడా వాటిలో వెనుకబడిన వారంగా ఉన్నామా? వెనుకబడిన వారముగా ఉన్నామా అనే నెహెమ్యా ఎన్ని రోజులు ప్రార్థన చేసి ఉండొచ్చు? నెహెమ్యా ఎన్ని రోజులు ప్రార్థన చేసి ఉండొచ్చు? మనకి డైరెక్ట్గా ఎక్కడా రాయబడలేదు కానండి, కానీ ఒక హింట్ దొరుకుతుంది, దాన్ని మీకు చూపించాలి అని ఆశపడుతూ ఉన్నాం. 1వ అధ్యాయము 1వ వచనం. రండి, ఎన్ని దినాలు ఆయన ప్రార్థన చేసి ఉండొచ్చు? హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిస్లేపు మాసమున అది గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు 2వ అధ్యాయం 1వ వచనంలోనికి వద్దాం. 2వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత అర్థహశస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరంలో ఏ మాసం అది? నీసాను మాసమందు. నీసాను మాసము కిస్లేపు మాసానికి 120 రోజుల గ్యాప్ ఉంటుంది. ఎన్ని రోజుల గ్యాప్ అంటే ఎన్ని నెలలు వస్తాయి? 120 రోజులు అంటే మీరు మాట్లాడాలి. ఎన్ని నెలలు వస్తాయి? చిన్నప్పుడు ఎల్కేజీ యూకేజీ బిగినింగ్ స్టేజ్లో ఉంటారు కదా, ఎల్కేజీ యూకేజీ కంటే కూడా ముందు ఇంకో నర్సరీ ఏదో ఉంది కదా, వాళ్ళని మంత్స్ పేరు చెప్తావా? వాడు చెప్పకపోతే మనకు టెన్షన్. మా పిల్లాడు ఎల్కేజీకి వచ్చాడు, మంత్స్ చెప్పట్లేదు, జనవరి ఫిబ్రవరి రావట్లేదని మనం అనుకుంటాం. ఇక్కడ ఈ మాసానికి గ్యాప్ ఎంతంటే 4 months. బహుశా ఇన్ని దినాలు మరి నెహెమ్యా ఇంతకాలం అయితే ఉంది. ఆ సంగతి తెలిసిన దగ్గర నుంచి మరలా ఈ మాసం వచ్చి రాజు దగ్గరికి వెళ్ళి మొరపెట్టే ఆ సమయం వరకు కూడా ఒకవేళ దానిలో కొన్ని దినాలు లేకపోతే ఎక్కువ దినాలు ఆయన ప్రార్థన చేసిన వ్యక్తిగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. నేను 2 మాటలు చెప్పి నెహెమ్యా ప్రార్థనా జీవితాన్ని ముగించాలి అని ఆశపడుతూ ఉన్నాను. మొదటి మాట ఏంటి అంటే, నెహెమ్యాకి సమస్యలు వచ్చినప్పుడు వాటిని తీసుకుని దేవునితో మాట్లాడాడు, అది ప్రార్థన. నెహెమ్యాకి విజయాలు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి మహిమను ఆరోపణ చేశాడు, అది ప్రైజ్. మన జీవితంలో ప్రేయర్ అండ్ ప్రైజ్ బ్యాలెన్స్డ్గా ఉన్నాయా? ఒకవేళ ఈ 2 విషయాలు కూడా మన జీవితంలో లేకపోతే, ఈ 2 విషయాలలో కూడా మనము డే బై డే తగ్గిపోయే వారంగా ఉంటే, ఈ 2 విషయాలలో కూడా వెనకబడిన దినాలే మన జీవితంలో కనిపిస్తూ ఉంటే, నెహెమ్యా తన కొరకు ప్రార్థన చేయలేదు. నెహెమ్యా యెరూషలేము యొక్క పరిస్థితి గురించి ప్రార్థన చేస్తాం. సంఘంలో ఎవరైనా ఒక వ్యక్తి కష్టాల గుండా వెళ్తూ ఉన్నాడు అనుకో, ఒకవేళ మన దగ్గరికి ప్రార్థన అవసరత వచ్చింది, మన గ్రూప్స్లో కూడా పెడతారు. కొన్నిసార్లు అక్కడే ఉండి ప్రార్థన చేయండి అని కూడా గ్రూప్లో పెడతారు. 1 నిమిషం తీసుకుని ప్రార్థన చేయండి అని కూడా పెడతారు. కనీసం ఒక్కసారైనా చేసావా? రెస్పాండ్ అవుతాము. నెహెమ్యా యొక్క జీవితంలో తనకు వచ్చినది ఏంటో తెలుసా? అవమానాలు వచ్చాయి, దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళాడు, దాన్ని ప్రార్థనగా మార్చుకున్నాడు. తర్వాత నెహెమ్యాకి ఆటంకాలు వచ్చాయి తన పనిలో, వాటిని ప్రార్థనగా మార్చుకున్నాడు.
వాటిని ప్రార్థనగా మార్చుకుని ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నెహెమ్యా పనిని దేవుడు సఫలం చేస్తూ ఉన్నప్పుడు తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళి దేవునికి మహిమను ఆరోపించిన వ్యక్తిగా కూడా మనం చూస్తాం. అందుకే 10 మంది కుష్టు వ్యాధి కలిగిన వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాట విని వాళ్ళు దేవాలయానికి వెళ్తూ ఉంటే అందులో 10 మంది బాగు చేయబడతారు. ఒకే ఒక వ్యక్తి తిరిగి మరలా వస్తాడు. తిరిగి వచ్చినప్పుడు యేసుప్రభువారు అడిగిన ఒక ప్రశ్న ఏంటో తెలుసా? యేసుప్రభువారు అడిగిన ఒక ప్రశ్న ఏంటో తెలుసా? మిగిలిన 9 మంది, చెప్పండి, మిగిలిన 9 మంది ఎక్కడా? మేబీ తర్వాత కాలంలో వారు యేసుప్రభువారిని కలిశారా లేదా అనేది కూడా వ్రాయబడలేదు. వెంటనే స్తుతి చెల్లించడానికి, వెంటనే మహిమపరచడానికి వచ్చిన ఒక వ్యక్తి గురించి అక్కడ యేసుప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు కదా. నీ జీవితంలో, నా జీవితంలో ఈ ప్రేయర్ అండ్ ప్రైజ్ బ్యాలెన్స్డ్గా ఉన్నాయా? దేవుడు ఏదైనా కార్యం చేసినప్పుడు అది నా ఎఫర్ట్ అనుకుంటున్నావా, నా స్ట్రెంగ్త్ అనుకుంటున్నావా, లేకపోతే నా నాలెడ్జ్ అనుకుంటున్నావా? నెహెమ్యా ఎక్కడ అలా అనుకోలేదు. ఆ మహిమను మొత్తం దేవునికి ఆరోపణ చేయడానికి ఇష్టపడ్డాడు. రెండవది, ఇంకొక మాట చెప్పి నెహెమ్యా ప్రార్థన జీవితాన్ని నేను ముగిస్తాను. రెండవది, ప్రార్థన అనేది మన పెదాలతో నుంచి వచ్చే మాటలు కాదు, మన హృదయాంతరంగాల్లో ఉన్న భావాలు మన పెదాల ద్వారా దేవునికి ఎక్స్ప్రెస్ చేయడం. ఎన్ని రోజులు మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవునితో మన హృదయం కనెక్ట్ అయ్యింది? ఎన్నిసార్లు మనం పాటలు పాడుతూ ఉన్నప్పుడు మన హృదయం దేవునితో కనెక్ట్ అయ్యింది? ఎన్నిసార్లు మనం వర్షిప్ చేస్తూ ఉన్నప్పుడు మన హృదయం దేవునితో కనెక్ట్ అయ్యింది? ఒకవేళ నువ్వు ప్రార్థనకు వచ్చే వ్యక్తిగా ఉండొచ్చు, ఒకవేళ నీ హృదయాంతరంగంతో దేవునితో మాట్లాడలేని వ్యక్తిగా కూడా ఉండొచ్చు. ఒకవేళ ప్రార్థనకు వచ్చే వ్యక్తిగా ఉండొచ్చు, ఒకవేళ పెదాలతోనే పాడే వ్యక్తిగా మాత్రమే ఉండొచ్చు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దానిని కోరుకోవట్లేదు కదా. ఆయన ఒక చోట ఈ ప్రజలు పెదాలతో నన్ను ఆరాధిస్తూ ఉన్నారు, కానీ వాళ్ళు హృదయాలు ఎలా ఉన్నాయి? చెప్పండి, ఎలా ఉన్నాయి? ఈ ఉదయకాల సమయంలో ప్రభువు వలలో పాలు పొందబోయే మన జీవితంలో, నా జీవితంలో దేవునితో ఈ సంబంధాన్ని కలిగి ఉన్నానా? దేవునితో నా హృదయం కనెక్ట్ అయిన స్థితిలో నేను ఉన్నానా? ఒకసారి ఆలోచన చేయాలి అని చేస్తూ ఉన్నాను. ఆలోచన చేయాలి అని నెహెమ్యా ప్రార్థనలో ఏమున్నాయో ఒకసారి బ్రీఫ్గా చెప్పేసి నేను ముందుకు వచ్చేస్తాను. రండి, మొదటి అధ్యాయం అందరం కలిసి 4వ వచనంలో చదువుదామా? 4వ వచనంలో ఏమని, లేకపోతే 5వ వచనంలో చదువుదాం. ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా. ఏమన్నా జాగ్రత్తగా గమనించండి. నెహెమ్యా ప్రార్థనలో మొదటి మాట ఏంటి? ఒకసారి రిపీట్ చేస్తారా? ఆకాశమందున్న మా దేవా యెహోవా. ఈ మాట అర్థం ఏంటో తెలుసా? యెరూషలేము కోట గోడల కంటే కూడా, యెరూషలేములో ఉన్న సమస్య కంటే కూడా, వాటికంటే నువ్వు పైనున్న దేవుడవు. ఆ సమస్య కంటే కూడా నువ్వు పెద్ద దేవుడవు. మన పాటల్లో ఇందాక కూడా పాడారు, మహాదేవుండు విశ్వ విధాత. నెహెమ్యా ఏమన్నా తెలుసా? నువ్వు మహాదేవుడవు. యెరూషలేములో సమస్య ఉంది, అది తన హృదయంలోనికి భారాన్ని తీసుకుని వచ్చింది. కానీ నెహెమ్యా ఏమని రెస్పాండ్ అవుతున్నాడు తెలుసా? ఆ సమస్య కంటే నువ్వు పైనున్నవాడు. మన జీవితాల్లో కూడా మనకు ఎదురయ్యే వాటిల్లో వీటికంటే కూడా నా దేవుడు పైనున్నవాడు. వీటి మీద కూడా నా దేవుడు సర్వాధికారాన్ని కలిగి ఉండేవాడు. ఒకటి ఆకాశమందున్న దేవా అని చెప్తా ఉన్నాడు. తర్వాతది మనం చూస్తే కనుక అక్కడ వ్రాయబడిన మాటను మనం చూస్తే చూడండి, ఒక వచనంలో ఏమని వ్రాయబడుతూ ఉందో చూడండి. 6వ వచనంలో అందరం చదువుదాం. 6వ వచనం చివరి భాగం. నీకు విరోధముగా, అక్కడి నుంచి చదువుదాం 6వ వచనం. నీకు విరోధముగా పాపము చేసిన ఇజ్రాయేలీయుల కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును
పాపము చేసి ఉన్నాము. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నెహెమ్యా ఏం గ్రహిస్తా ఉన్నాడంటే, దేవుడు పరిశుద్ధుడు, ఆయన మానవాళి యొక్క హృదయంలో అపవిత్రతను సహించలేడు, మాలిన్యాన్ని సహించలేడు. ప్రార్థనలో ఈ 2 విషయాలు మనం నేర్చుకోగలిగితే ఎంత మేలు. నెహెమ్యా యొక్క ప్రార్థనలో నుంచి నా జీవితం అంతటి మీద, నా జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితి మీద దేవుడు సర్వాధికారి అనేది మన హృదయాలలో నాటబడనివ్వండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు కదా, నా చేతిలో ఉన్న వాటిని ఎవ్వడును ఏం చేయలేరు. చెప్పండి, ఎవ్వరును ఏం చేయలేరు. ప్రియమైన వాళ్ళారా, నువ్వు దేవుని చేతిలో ఉన్నావు. నెహెమ్యా చెప్తా ఉన్నాడు 2 మాటలు, ఆకాశమందున్న దేవుడని, రెండవది ఆయన పరిశుద్ధుడని, పాపాన్ని ఏమాత్రము కూడా సహించలేని వాడు అని నెహెమ్యా ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. రెండవ మాటను చూద్దాం. నెహెమ్యా యొక్క జీవితంలో నుంచి దేవుడు నెహెమ్యాని ఏర్పాటు చేసుకోవడంలో, ఆ కాలిపోయిన, పడిపోయిన, శత్రువుల చేత పడగొట్టబడిన ఆ మందిరపు గోడలు, లేకపోతే ఆ పట్టణపు గోడలు కట్టడానికి దేవుడు ఒకే ఒక వ్యక్తిని ఎంచుకున్నాడు, నెహెమ్యా. నెహెమ్యా అనే మాటకి అర్థం ఏంటి అంటే, దేవుడు ఆదరించువాడు. దేవుడు ఆదరించువాడు. రెండో విషయాన్ని చూద్దాం అందరం కలిసి. నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయం. రండి, నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. 5వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదామా? ఏమని రాయబడిందో చూడండి. అయితే కొంతమంది స్టార్ట్ చేయలేదని అనుకుంటా ఉన్నాను, ఎందుకంటే నాకు త్వరగా రిఫరెన్స్ దొరకకపోతే మధ్యలో జాయిన్ అవుతూ ఉంటాను చదివేటప్పుడు సహజంగా. అలా నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కలిసి చదువుదాం, స్టార్టింగ్ నుంచి ఈ వర్ష చదువుదాం అందరం కలిసి. 5వ అధ్యాయం 15వ వచనం. అయితే నాకు ముందుగా నుండిన అధికారులు జనుల యొద్ద నుండి ఆహారమును 40 తులముల వెండిని తీసుకొనొచ్చి వచ్చిరి. వారి పనివారు సహా జనుల మీద భారము మోపుచు వచ్చిరి. అయితే దేవుని భయము చేత నేను అలాగున చేయలేదు. చివరి మాట మరలా చదువుదామా? 15 చివరి మాట, అయితే అనే దాన్ని చదువుదామా? అయితే దేవుని భయము చేత నేను అలాగున చేయలేదు. నెహెమ్యా యొక్క జీవితంలో ఏం చూసినామంటే గాడ్ ఫియర్. ఈ ఉదయకాల సమయంలో ఒక చిన్న ఆలోచన మనల్ని ఎంతో 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 దేవునికి దగ్గరగా తీసుకుని వెళ్తుంది. నేను మనుష్యులకు భయపడే వ్యక్తినా, నేను దేవునికి భయపడే వ్యక్తినా? నేను ఎవరికి భయపడే వ్యక్తిని? భయము అనే దానికి అర్థం ఏంటంటే డీప్ రివరెన్స్, లోతైన గౌరవము దేవునికి ఆపాదించుట. ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు అనే దానికి ఒక గాడ్ సర్వెంట్ ఇలా డెఫినేషన్ ఇచ్చారు. దాన్ని తెలుగులో కొంచెం అటు ఇటుగానైనా కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. దేవుడు పరిశుద్ధుడు అని గ్రహించి లోతైన అవగాహనతో ఆయన్ని ఆరాధించి ఆయన చిత్తానికి మన జీవితాలు అప్పగించుకోవడం. దేవుడు, ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే, దేవుడు ఎవరో గ్రహించి ఆయన చిత్తానికి, ఆయన వాక్యానికి నన్ను నేను అప్పగించుకోవడం, లోబడడం. దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని చూడండి, ఒక సందర్భంలో ఇదిగో నువ్వు నా యందు భయభక్తులు కలిగిన వ్యక్తివి అని దేవుడు పిలిచాడు. నువ్వు నా యందు భయభక్తులు కలిగిన వ్యక్తివి అని దేవుడు పిలిచాడు. ఆదికాండము 22వ అధ్యాయం. రండి, ఆదికాండము 22వ అధ్యాయం. దేవుడు ఎందుకు పిలిచాడు, ఏ సందర్భంలో పిలిచాడు చూడండి అందరం కలిసి. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనంలోనికి వద్దాం. చదువుదామా అందరం కలిసి. 12వ వచనంలో ఏమని వ్రాయబడింది? అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనిని నేమియో చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడు అని
ఇందువలన నాకు కనపడు చున్నదనేను. ఏమండి, అబ్రహాము యొక్క జీవితంలో దేవుని భయము కలిగిన వ్యక్తి అని ఎందుకు రాయబడింది ఇక్కడ? ఏ సందర్భంలో రాయబడింది ఇక్కడ? దేవుడు అబ్రహాముతో చెప్పింది ఏంటి ఇక్కడ అని మనం చూస్తే కనుక, నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావో అది నా కొరకు బలియాగంగా ఇచ్చేస్తావా అని దేవుడు అడిగాడు. నువ్వు నాకంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తా ఉన్నావో దానిని నా కొరకు ఇచ్చేస్తావా అని దేవుడు అడిగాడు. దేవుడు అడిగినప్పుడు అబ్రహాం అన్నాడు, ఇచ్చేస్తాను ప్రభువా అన్నాడు. అదే మరలా చెప్తా ఉన్నాను, దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోవడం, లోబడడం ఇది మన జీవితంలో జరుగుతుందా? దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను ఆయనకి అప్పగించుకుంటా ఉన్నానా? ఇంకొక విధంగా కూడా చెప్పనివ్వండి, దేవుని భయం కలిగి ఉంటే మన మాటలు దేవుని భయాన్ని కలిగినవిగా ఉన్నాయా? మన క్రియలు దేవుని భయాన్ని కలిగినవిగా ఉన్నాయా? మన ప్రవర్తన దేవుని భయాన్ని కలిగి ఉందా? జాగ్రత్త, నాతో సహా ఈ మాటను అప్లై చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. నువ్వు చేసిన ప్రతి క్రియకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క న్యాయపీఠం ఎదుట మనం నిలవబడాలి కదా. దేవుని భయము లేకపోతే డీప్ రివరెన్స్ మన జీవితంలో కలిగి ఉన్నాము. ఈ పుస్తకంలో నెహెమ్యా గ్రంథంలో మనకి నెహెమ్యా దేవుని భయం కలిగిన వాడని రాయబడుతుంది. నెహెమ్యా దేవుని భయం కలిగి ఉండడానికి ప్రోత్సహించాడు ఆయన. చూడండి, ఆ వాక్య భాగాన్ని ఒకసారి మీ దృష్టికి నేను తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తాను. అందరం కలిసి 5వ అధ్యాయము 9వ వచనం, 5వ అధ్యాయం 9వ వచనంలో ఏమని రాయబడిందో చదువుదాం. 1, నెహెమ్యా దేవుని భయాన్ని కలిగి ఉన్నాడు. నెహెమ్యా ఇతరులలో లేకపోతే దేవుణ్ణి వెంబడించే ఇజ్రాయేలీయుల్లో ఏం కోరుకుంటున్నాడో చూడండి. 5వ అధ్యాయం 9వ వచనం ఏమని రాయబడిందో. మరియు నేను మీరు చేయునది మంచిది కాదు, మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా? ఏమండి, నెహెమ్యా ఏ విషయం గురించే ప్రజల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు? దేవుని భయము. దేవుని భయాన్ని లేకపోతే దేవుని యొక్క స్థానాన్ని నీ జీవితంలో చెప్పే ఏ వ్యక్తి అయినా నీతో సహవాసంలో ఉంచుకున్నావా? చాలాసార్లు మనకి ఎవరు ఇష్టం అంటే పొగిడే వాళ్ళు ఇష్టం. మన జీవితం దగ్గరకు వచ్చి, బాబు దేవుని భయం లేదు, సరిగా నడవట్లేదు నువ్వు అని ఒకవేళ ఎవరైనా చెప్తా ఉంటే దానిని మనం తీసుకోగలుగుతా ఉన్నామా? ఈయన నెహెమ్యా అక్కడ ధనాపేక్ష కలిగిన లేకపోతే తన సొంత వారిని ఇబ్బంది పెడుతూ ఉన్న యూదులను గురించే మాట్లాడుతూ ఉన్నాడు కదా. నెహెమ్యాకి దేవుని భయం ఉంది. నెహెమ్యా ప్రజల్లో దేవుని భయం కొరకే వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి సరిచేస్తూ ఉన్నాడు. నెహెమ్యా దేవుని భయం కలిగిన వ్యక్తులను గుర్తించాడు. చూడండి 7వ అధ్యాయం, అందరం కలిసి నెహెమ్యా చేసిన చెప్పిన ఈ మాటను చూడండి. 7వ అధ్యాయము 2వ వచనం. హీ రికగ్నైజ్ హూ ఈజ్ గాడ్ ఫియరింగ్. చూడండి, ఆ మాటను మనం చూడొచ్చు. 7వ అధ్యాయము 2వ వచనంలో ఏమని రాయబడిందో చూడండి. నా సహోదరుడైన హనన్య నమ్మకమైన మనుషుడు. ఏమని రాయబడిందండి? హనన్య నమ్మకమైన మనుషుడు అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట ఏమండి ఎలా రికగ్నైజ్ చేస్తూ ఉన్నాడు నెహెమ్యా? నెహెమ్యా తను ఫాలో అవుతూ ఉన్నాడు. నెహెమ్యా ఇతరులను ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. నెహెమ్యా ఎవరు అలా ఉన్నారో వాళ్ళని రికగ్నైజ్ చేయి అప్రిషియేషన్ కూడా చేస్తాం. ఉదయకాల సమయంలో ప్రభు బల్లలోనికి చేయి వేయబోయే ముందు
మనం దేవుని భయాన్ని కలిగిన వారంగా మనం జీవిస్తాం. కీర్తనల గ్రంథంలో ఒక కీర్తనలో ఉన్న 6-7 వచనాలలో 2 చోట్ల దేవుని యందు భయభక్తులు అనే మాట ఉపయోగించబడింది. చూడండి ఒకసారి ఆ కీర్తనను మీకు 128వ కీర్తన 1వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి అనే మాట ఉపయోగించబడింది. తర్వాత 4వ వచనంలో చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి అనే ఇలా భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదింపబడును అనే మాటను కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఏమండి, దేవుని యందు భయభక్తులు, అక్కడ కుటుంబాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబంలో తన భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది, తన పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. నువ్వు యజమానుడుగా దేవుని భయానికి చోటిచ్చావా? యజమానురాలుగా నువ్వు దేవుని భయానికి చోటిచ్చావా? ఒకసారి ఆలోచన చేయాలి అని కోరుతా ఉన్నాను. రెండవ విషయాన్ని మనం ముగించుకుందాం. 3వ దాంట్లోనికి వస్తూ ఉన్నాం. మొదటిది దేని గురించి చూస్తాం? నెహెమ్యా యొక్క జీవితంలో చెప్తారు ఒకసారి, ప్రార్థన జీవితం. రెండవది నెహెమ్యా యొక్క జీవితంలో దేవుని యొక్క భయము. మూడవది నెహెమ్యా యొక్క జీవితంలో ఉన్న ఒక మాటను మీకు చూపించాలి అని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం. రండి, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 7-8 వచనాలను అందరం కలిసి చదువుకుందామండి. 7-8 వచనాలు ఏమని వ్రాయబడి ఉన్నాయో చదువుకుందాం. 7-8 వచనాలు. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించుతిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నువ్వు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము. అదేదనగా మీరు అపరాధము చేసిన ఎడల అన్యజనులోనికి మిమ్మల్ని చెదరగొట్టుదును. జాగ్రత్తగా గమనించండి, 7-8 వచనాలలో ఒక మాట కామన్గా ఉంది. ఆ మాట ఏంటి అంటే, ఆ మాట మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక, మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలు అనే మాట 7వ వచనంలో ఉంది, 8వ వచనంలో కూడా ఉంది. 7వ వచనంలో మోషే చేత అని ఉంది, 8వ వచనంలో కూడా మోషే చేత అనే మాట కూడా వ్రాయబడి ఉంది. జాగ్రత్తగా గమనించండి, నెహెమ్యా యొక్క జీవితంలో దేవుని వాక్యానికి ఎటువంటి స్థానం ఉంది? నెహెమ్యా యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యానికి ఎటువంటి స్థానం ఉంది? ఒకసారి గమనించాలి మనం. ఇలా దేవుని యొక్క వాక్యానికి చోటిచ్చినప్పుడు ఏం జరిగింది అనేది 2 విషయాలు మీతో చెప్పాలి అని నేను ఆశపడుతూ ఉన్నాను. 2 విషయాలు మీతో చెప్పి నేను ముందుకు వెళ్ళాలి అని ఆశపడుతూ ఉన్నాను. చదువుదాం అందరం కలిసి. అలా నెహెమ్యా యొక్క నాయకత్వంలో కోటగోడలు కట్టబడిన తర్వాత జరిగిన ఒక సందర్భాన్ని చదువుదాం. 8వ అధ్యాయము 1వ వచనం చదువుదామా? 8వ అధ్యాయము 1వ వచనం చదువుదామా? 7వ నెల రాగా ఇజ్రాయేలీయులు తమ పట్టణంలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇజ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్రము గ్రంథము తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా. ఏమండి, మందిరపు పని ముగించబడింది. ప్రజల యొక్క హృదయాలంతా కూడా వాళ్ళంతా కూడా ఇక్కడ ఒక చోట గ్యాదర్ అయ్యారన్న నీటి గుమ్మము ఎదుటనున్న మైదానము. అంటే ఇజ్రాయేలీయులంతా గ్యాదర్ అవ్వడానికి ఉండే ఒక సఫిషియంట్ ప్లేస్ అన్నమాట. అందుకే అక్కడ ఆ ప్లేస్ గురించి మెన్షన్ చేయబడింది. అక్కడికి వచ్చి ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఏమని అడుగుతూ ఉన్నారు తెలుసా? మోషే చేత దేవుడు రాయించిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని మాకు వినిపింపచేయి. ఏమండి, ఈ బుక్ అంతటిలో ఈ గ్రంథ నెహెమ్యా అని పేరు పెట్టి వ్రాయబడిన 13 అధ్యాయాలలో నెహెమ్యా యొక్క జీవితంలో దేవుని వాక్యానికి స్థానం చూసినాము. నెహెమ్యా చేసిన పని చేత ప్రజలలో కూడా దేవుని యొక్క వాక్యం వినాలి అనే ఆశను కలిగించాడు. వినాలి అనే ఆశను ఆయన రేకెట్టించాడు. అలా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు జరిగిన 2 సంగతులు, జరిగిన 2 సంగతులను మనం చూస్తే గనక ఏమని వ్రాయబడింది అంటే, చూడండి అందరం కలిసి ఈ మాటలు చదువుదాము.
అందరం కలిసి మనము ఈ మాటలు చదువుకుందాం. ఒకసారి 9వ అధ్యాయము 2వ వచనం చదువుదామా? ఏమని వ్రాయబడిందో, ఇజ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలవబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. దేవుని వాక్యము వాళ్ళ అంతరంగంలో మార్పును తీసుకుని వచ్చింది. వారి అంతరంగాలలో ఉన్న పాపాలన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకుంటా ఉన్నారు. దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటే, దేవుని వాక్యం వారిని సంధిస్తూ ఉంటే, జీవం కలిగిన దేవుని మాటలు వాళ్ళు వింటూ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకోలేదు, వాళ్ళు వాయిదా వేయలేదు, వాళ్ళ తమ పాపాలన్నీ కూడా అక్కడ ఒప్పుకున్నట్లుగా మనం దేవుని వాక్యం నీ అంతరంగాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, క్లెన్సింగ్ చేస్తుంది దేవుని యొక్క వాక్యం. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక మాట ఏంటో తెలుసా? నీ వాక్యము సత్యము, కాబట్టి సత్యమందు వారిని ఏం చేయమన్నాడు దేవుడు? ప్రతిష్ఠ చేయము అనే దానికి అర్థం ఏంటో తెలుసా? ప్రతిష్ఠ చేయము అనే దానికి అక్కడ ఉపయోగించబడిన దానికి అర్థం ఏంటో తెలుసా? అది శుద్ధి చేస్తూ వారిని నడిపిస్తుంది. అది ఏం చేస్తూ నడిపిస్తుంది? చెప్పండి, ఏం చేస్తూ నడిపిస్తుంది? శుద్ధి చేస్తూ నడిపిస్తుంది. దేవుని యొక్క వాక్యము నెహెమ్యా యొక్క జీవితంలో ఉంది. దేవుని యొక్క వాక్యం కొరకైన ఆశ ఇజ్రాయేలీయుల్లోనికి వచ్చింది. అది వాళ్ళ అంతరంగాన్ని శుద్ధి చేసింది. రెండవది, దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందో చూడండి. అక్కడ వ్రాయబడిన మాటను మనం చదివితే 8వ అధ్యాయం 17వ వచనం చివరి భాగాన్ని చదువుదాం. 8వ అధ్యాయం 17వ వచనం చివరి భాగాన్ని చదువుదాం. ఏమని వ్రాయబడి ఉందంటే, ఇజ్రాయేలీయులు అలాగున చేసి 17 మొదటి నుంచి, మరియు చెరల నుండి తిరిగి వచ్చిన వారి సమూహము పర్ణశాలలు కట్టుకుని వాటిలో కూర్చుండిరి. నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని అది వరకు ఇజ్రాయేలు అలాగున చేసి ఉండలేదు. అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను. దేవుని వాక్యము ఆచరించడం చేత వారి జీవితంలో ఏం కలిగిందంట? చెప్పాలి, ఏం కలిగిందంట? నువ్వు ఎక్కడో వెతుకుతున్నావేమో దేవుని సంతోషాన్ని గురించి. ఐ డోంట్ నో, నాకైతే తెలియదు. నువ్వు ఎక్కడ దొరుకుతుందని వెతుకుతున్నావో నాకు తెలియదు. దేవుని వాక్యాన్ని వెంబడిస్తే చాలు, ఆటోమేటిక్గా నీ జీవితానికి కావాల్సిన సంతోషాన్ని దేవుడు ఇవ్వగలడు. అదే కదా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, అసలు వాళ్ళు సంతోషానికి ఎంత దూరంగా ఉండే వాళ్ళు చెరలో ఉన్నారు. బానిసత్వాన్ని అనుభవించిన పరిస్థితులు లాంటివి వాళ్ళవి. కానీ దేవుడు ఎలా విడుదలనిచ్చి మరలా సంతోషించే అనుభవంలోనికి తీసుకుని వచ్చాడు. ఎలా సంతోషించే అనుభవంలోనికి దేవుడు వారిని తీసుకుని వచ్చాడు. దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు, దేవుని వాక్యం చదువుతూ ఉన్నప్పుడు అది నీ అంతరంగాన్ని తాకుతుందా? నేను అనుకుంటాను, ప్రపంచంలో అన్నిటికంటే గట్టిది డైమండ్ అంటారు. నేను అనుకుంటాను ఆ డైమండ్ కంటే గట్టిది నీ హృదయం. నీ హృదయం పగలగొట్టబడాలి అంటే దేవుని వాక్యం చేత మాత్రమే జరుగుతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఒకానొక సందర్భంలో అందరూ రాళ్ళు వేసి మేము చంపేస్తాము, మరి ఏమంటావు అని యేసుప్రభువారిని అడుగుతూ ఉంటే యేసుప్రభువారు అన్నారు, ఓకే అని చెప్పి అలా ఆయన భూమి మీద ఏదో రాస్తా, మీలో పాపం చేయని వాడు ఎవడో మొదటి రాయి వేయండి అని చెప్పినప్పుడు వాళ్ళందరికీ అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆయన మాటలు వాళ్ళ హృదయాంతరంగంలో పొడవబడ్డాయి అని రాయబడ్డాయి. గుర్చుబడి ఒకవేళ మన జీవితంలో దేవుని వాక్యానికి అటువంటి స్థానం, ఇక్కడ ఆ పని జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. మొదటిది ప్రార్థనా జీవితం, రెండవది దేవుని భయం, మూడవది వాక్యానికి స్థానం, నాలుగవది చివరి అధ్యాయము చివరి మాట చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. అందరం కలిసి చదువుదామండి. అందరం కలిసి చివరి మాట, నా దేవా అనే దగ్గర నుంచి, నా దేవా మేలుకై నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము. మేలుకై దేవా నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము అనే మాట నెహెమ్యా మోర్ దెన్ 3 times, అంటే 3 సార్లు దగ్గరగా, లేకపోతే ఒకసారి ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు, ఈ మాట దేవా నన్ను జ్ఞాపకం చేసుకో. ఏమండి, ఈ మాటలో ఉన్న 3 మాటలు, ఒకటి
తగ్గింపు కనిపిస్తూ ఉందా లేదా? తగ్గింపు కనిపిస్తూ ఉందా లేదా? చెప్పాలి. తగ్గింపు కనిపిస్తూ ఉందా లేదా? మేలుకై నన్ను, ఇంగ్లీష్లో రిమెంబర్. ఎవరిని అడుగుతాం మనం? ఎవరిని అడుగుతాం? ఒక పెద్ద వ్యక్తిని అడుగుతాం కదా. ఏమండి, దేవుణ్ణి పనిచేసిన నెహెమ్యా ఆయన అడుగుతా ఉన్నాడు కదా, రిమెంబర్. దీనత్వం. బిల్లీ గ్రహం గారు సువార్థికునిగా బాగా వాడబడుతున్న సమయంలో ఒక విలేకరి ఒక ప్రశ్న అడిగారట. ఏమని అడిగారంటే, ఎంతమంది నీకంటే గొప్పవాళ్ళు, నీకంటే మంచివాళ్ళు, నీకంటే వాక్యం చెప్పగలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, దేవుడు నిన్నే ఎందుకు వాడుకుంటున్నాడు అని ప్రశ్న అడిగారు. వై అని అడిగితే బిల్లీ గ్రహం గారు కొంచెం చిన్న నవ్వి తర్వాత కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యి ఇలా ఆన్సర్ చెప్పారంట. వాస్తవానికి నాకు తెలియదు, పరలోకం వెళ్ళిన తర్వాత దేవుణ్ణి మొదట అదే అడగాలనుకుంటున్నాను అన్నారు. వాస్తవానికి నాకు తెలియదు, పరలోకం వెళ్తే మొదటిగా దేవుణ్ణి నేను అదే అడగాలనుకుంటున్నాను. దీనత్వం, తగ్గింపు. ఈ మాటల్లో మనం దాన్ని చూస్తూ ఉన్నాం కదా. తర్వాత రెండవది, ఒకటేమో హంబుల్నెస్ని చూస్తూ ఉన్నాము. రెండవది, రివార్డ్ ఎక్కడి నుంచి వస్తుందని నెహెమ్యా నమ్ముతా ఉన్నాడు. ఏమండి, రివార్డ్ నాకు తెలిసి ఆయన ప్రజల నుంచి రివార్డు కోరుకోవట్లే. ఎవరి నుంచి రివార్డు కోరుకుంటా ఉన్నాడు? చెప్పాలి. ఎవరి నుంచి రివార్డు కోరుకుంటా ఉన్నాడు? ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు దేవుని కోసం ఎంతో చేసి ఉండొచ్చు, ఎంతో కష్టపడి ఉండొచ్చు, మనుషులు గుర్తించలేదా? నో ప్రాబ్లం, ఒక రోజున గాడ్ నిన్ను రివార్డ్ చేయబోతాను. ఇక్కడ కూర్చున్న వారిలో కూడా కంటికి కనపడని పరిచర్య ఎంతో చేసేవాళ్ళు ఉండొచ్చు. నువ్వు చేసే ప్రతి చిన్న పనికి కానీ దేవుని కొరకే, దేవుని మహిమ కొరకే నువ్వు కష్టపడిన కష్టానికి రివార్డ్ ఇచ్చే దేవుడు ఉన్నాడు. రివార్డ్ ఇచ్చే దేవుడు ఉన్నాడు. ఒక రోజున యూత్ ఫర్ క్రైస్ట్లో టోరీ జాన్సన్ అనే ఆయన అధ్యక్షుడిగా ఉండి అమెరికా యూత్ ఫర్ క్రైస్ట్ని ఆయన నడిపిస్తూ ఉన్నప్పుడు ఒక స్కూల్ మీటింగ్లో వాక్యం చెప్పడానికి పిలిచారు. పిలిస్తే టోరీ జాన్సన్ గారికి ఆ మీటింగ్కి వెళ్ళి అడ్రస్ చేయడానికి, వాక్యం చెప్పడానికి కుదరలేదు. అప్పుడు ఆ స్కూల్ వాళ్ళకి ఫోన్ చేసి, నేను రావట్లేదు, నేను ఇంకొక వ్యక్తిని పంపిస్తా ఉన్నాను, అతను వాడుకోండి అన్నారు. వెంటనే ఆ స్కూల్ వాళ్ళు అన్నారు, నువ్వు రాకపోతే మీటింగ్ క్యాన్సిల్ చేసుకుంటాము, ఇంకొక వ్యక్తిని ఎవరిని నీ ప్లేస్లో పంపించవద్దు అన్నారు. టోరీ జాన్సన్ ఇలా చెప్పారు. ఏమని చెప్పారంటే, నేను ఒక వ్యక్తిని పంపిస్తున్నాను, మీరు వాడుకోండి అంటే వాళ్ళు అంటారు, మేము వాడుకోము అంటారు, నువ్వు వచ్చినప్పుడు పెట్టుకుంటాము అంటారు. టోరీ జాన్సన్ గారు కొంచెం గట్టిగా చెప్పారు, నేను చెప్తున్నాను, మీరు అతన్ని రావడం వలన లాభమే పొందుతారు కానీ ఎక్కడ రిగ్రెట్ అనేది ఫీల్ అవ్వరు. మీరు అతన్ని వాడుకోండి, నేను పంపిస్తున్నాను, ఇంకా మాట్లాడొద్దు అని ఫోన్ పెట్టేశారు. అయిపోయింది. టోరీ జాన్సన్ గారు ఒక ఆయన్ని వాక్యం చెప్పడానికి పంపించారు. ఎవరిని పంపించారంటే బిల్లీ గ్రహం గారిని పంపించారు. మీటింగ్ అంతా అయిపోయింది, తిరిగి మళ్ళీ ఆఫీస్కి వచ్చేసారు. టోరీ జాన్సన్ గారు అడుగుతూ ఉన్నారు బిల్లీ గ్రహం గారిని, ఎలా జరిగింది మీటింగ్ అంటే, మీటింగ్ బాగానే జరిగింది కానీ ఒక వ్యక్తి తీర్మానం చేసుకున్నాడు అని అన్నారండి. ఓకే, రైట్, ఆ ఒక వ్యక్తి కోసం మనం ప్రార్థన చేద్దాం. అతని ప్రార్థన అంశం ఏంటి, అతని తీర్మానం ఏంటి? ఆ స్లిప్ తీసుకున్నారు. టోరీ జాన్సన్ అండ్ బిల్లీ గ్రహం గారు ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేసిన తర్వాత అతని పేరేంటో చూశారు. అతని పేరేంటంటే వారన్ వియర్స్బీ. బైబిల్లో ప్రతి పుస్తకం మీద కామెంటరీ రాశాడండి. ప్రతి పేపర్ మీద ఆయన వివరణ రాశాడు. ప్రతి పేపర్ మీద వివరణ రాశాడు ఆయన. దగ్గరగా నాకు తెలిసి ఒక 70-80 పుస్తకాల కంటే ఎక్కువ రాసి ఉంటాడు వారన్ వియర్స్బీ. రివార్డ్ దేవుడిస్తాడు. రివార్డ్ ఎవరిస్తారండి? ఏమండి, ఆ రోజున ఒక్క చిన్న మీటింగే నమ్మకంగా పనిచేయడం ఒకే ఒక వ్యక్తిని రక్షింపబడ్డాడు, ఒకే అవనస్తుడే. ప్రపంచానికి ఒక మంచి లిటరేచర్, క్రిస్టియన్ లిటరేచర్లో అత్యుత్తమమైన లిటరేచర్ని ఆయన అందించాడు. హంబుల్నెస్, రివార్డ్. ఇక్కడ ప్రజల యొక్క మెప్పుని ఎక్కడా కూడా
కోరుకోవట్లేదు. నీ జీవితంలో, నా జీవితంలో ఇటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నామా? తగ్గింపు అనుభవాన్ని, బహుమానాన్ని దేవుడే ఇస్తాడు అనే అనుభవాన్ని మనం కలిగి ఉన్నామా? ప్రజలు గుర్తించట్లేదు అని బాధపడవలసిన అవసరం లేదు. దేవుడు ఒక రోజున హానర్ చేస్తాడు నువ్వు చేసిన పనికి. ఆయన హానర్ చేస్తాడు, ఖచ్చితంగా హానర్ చేస్తాడు. ఉదయకాల సమయంలో ఈ 4 విషయాలు మనల్ని మనం పరీక్ష చేసుకోవడానికి, మనం దేవుని ఎదుటకు వెళ్ళడానికి తీర్మానం చేసుకుందాం. నా ప్రార్థనా జీవితం పెదాల నుండి వచ్చేదేనా, అంతరంగంలో నుండి వచ్చేదా? రెండవది, ప్రార్థనతో ప్రారంభించాను, ప్రార్థనతో కొనసాగిస్తున్నానా, ప్రార్థనతో ముగించే కృప నాకు ఇవ్వు ప్రభువా అని దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా, నేను మనుషుల భయం కాదు, నీ భయాన్ని కలిగి ఉండేటట్లుగా నాకు సహాయం చేయి. ప్రజలలో దేవుని పట్ల ఆ లోతైన గౌరవాన్ని తీసుకుని రావడానికి ప్రోత్సహిద్దాం. ప్రజలలో ఆ లోతైన గౌరవాన్ని ఉన్నవారిని గుర్తించి అప్రిషియేట్ చేద్దాం. మూడవదిగా మనం చూస్తూ వచ్చాము, దేవుని వాక్యానికి ఎటువంటి స్థానాన్ని నెహెమ్యా ఇచ్చాడు. అది అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది, సంతోషాన్ని పుట్టిస్తుంది. నాలుగవదిగా మనం చూస్తూ వచ్చాం, దేవా, నా దేవా, మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన యొక్క దీనత్వం, రివార్డ్ ఎక్కడి నుంచి వస్తుంది అనే ఒక లోతైన భావన ఆయన కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. దేవుడు అటువంటి కృప నీకు, నాకు, మనకి, అందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. మన మధ్యలో చక్రవర్తి గారు ఉన్నారు. వారు ప్రభు బలను మనకు పంచి ఇస్తారు.